సైకాలజీకి సంబంధించి శిశు వికాసం అనే టాపిక్ నుంచి మరి కొన్ని ప్రశ్నలు చూద్దాము. మొదటిగా, విలువలు ఆదర్శాలు గురించి బోధిస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఏ వికాస వృద్ధిని కాంక్షిస్తున్నాడు? సాంఘిక వికాసము, ఉద్వేగ వికాసము, సంజ్ఞానాత్మక వికాసము, నైతిక వికాసము. ఇక్కడ చూడండి, విలువలు ఆదర్శాలు అని ఇచ్చారు. అంటే మంచి చెడులు, ఏది మంచి ఏది చెడు, జీవితంలో ఎవరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే ముఖ్యమైన విషయాల్ని ఉపాధ్యాయుడు చెప్తున్నాడు. అది ఏ వికాసం అంటే నైతిక వికాసము. నైతికంగా అంటే సమాజం పట్ల మంచి చెడు సృజనాత్మకత అన్నీ కలిగి ఉండడం అనేది నైతిక వికాసము. 6వ తరగతి చదివే పిల్లవాడు ఎరిక్సన్ ప్రకారము ఎలాంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటాడు అని చెప్పేసి ఇచ్చారు. చొరవ, అపరాధ భావము, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత, క్రమశీలత, న్యూనత, సాన్నిహిత్యము, ఏకాంతము అని చెప్పేసి మనకి ఆప్షన్స్ ఇచ్చారు. చొరవ, అపరాధ భావన, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత ఇలాగిచ్చారు. 6వ తరగతి చదివే పిల్లవాడు క్రమశీలత, న్యూన్యత అనే క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటాడు. వీరి వల్లనే సమాజంలో విలువలు పరిరక్షించబడుతున్నాయని, నూతన విలువలు సృష్టించబడుతున్నాయని ఎరిక్సన్ భావించారు. కౌమార దశకు చెందినవారు, పూర్వ వయోజన దశకు చెందినవారు, మధ్య వయోజన దశకు చెందినవారు, పరిపక్వ దశకు చెందినవారు అని ఇచ్చారు. ఇక్కడ ఎరిక్సన్కి సంబంధించినది తెలుసుకుంటే మనం ఆన్సర్ ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అవుతుంది. మధ్య వయోజన దశకు చెందినవారు. ఎరిక్సన్కి సంబంధించిన సిద్ధాంతాన్ని నేను వేరొక వీడియోలో, లాంగ్ వీడియోలో పెట్టాను, దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఎరిక్సన్ ప్రకారము వ్యక్తి పూజ ఈ దశలో కనిపిస్తుంది. పాఠశాల దశ, పూర్వ వయోజన దశ, కౌమార దశ, పరిపక్వ దశ అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి కౌమార దశ. సంస్థ యొక్క నియమాల ప్రకారము సమయపాలన పాటించాలని భావించి ఖచ్చిత సమయమునకు కార్యాలయమునకు వచ్చే వ్యక్తి కోల్బర్గ్ ప్రకారము ఎన్నవ దశలో ఉన్నట్లుగా భావించవచ్చు. సాంప్రదాయ 3వ దశ, ఉత్తర సాంప్రదాయ 5వ దశ, ఉత్తర సాంప్రదాయ 9వ దశ, సాంప్రదాయ 4వ దశ అని ఇచ్చారు. సాంప్రదాయ 4వ దశ అనేది కరెక్ట్ ఆన్సర్. క్రింది వానిలో వికాసం విషయంలో నిజమైన ప్రవచనము. వికాసాన్ని ఖచ్చితంగా నిర్దిష్టంగా కొలవవచ్చు. వికాసం గణనాత్మకము. వికాసం బహిర్గతంగా కనిపిస్తుంది. వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ అని ఇచ్చారు. వికాసం జీవితాంతము జరిగే ప్రక్రియ. శిశువు సహజాతాలైన ఇంగితాలు క్రమంగా ఈ వికాసానికి దారి తీస్తాయి. సాంఘిక వికాసము, భౌతిక వికాసము, భాషా వికాసము, సంజ్ఞానాత్మక వికాసము. శిశువు సహజాతాలైన ఇంగితాలు అంటే భాషా వికాసానికి సంబంధించింది. నోమ్ చోమ్స్కీ ప్రకారము ప్రతి వ్యక్తిలో ఉండే విభాగము సార్వత్రిక అభ్యసన విభాగము, సార్వత్రిక శాస్త్రీయ విభాగము, సార్వత్రిక భాషా విభాగము, సార్వత్రిక సామ్యవాద విభాగము అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి సార్వత్రిక భాషా విభాగము. క్రింది వానిలో సత్య ప్రవచనము. వికాసము పెరుగుదలను అనుసరిస్తుంది. పెరుగుదల వికాసమును అనుసరిస్తుంది. పెరుగుదలకు వికాసమునకు సంబంధము లేదు, ఏది కాదు అని ఇచ్చారు. వికాసము పెరుగుదలను అనుసరిస్తుంది. అండ్ నెక్స్ట్, హక్కులు విధులు అనే పాఠము ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఏ వికాసమును పెంపొందించవచ్చు? సాంఘిక వికాసము, సంజ్ఞానాత్మక వికాసము, నైతిక వికాసము, ఉద్వేగ వికాసము అని చెప్పేసి ఇచ్చారు. హక్కులు విధులు అనే పాఠము ద్వారా సాంఘిక వికాసము అంటే సమాజంలో జరుగుతున్న విషయాలను తెలుసుకోవడము ద్వారా, సాంఘిక పరిసరాలను తెలుసుకోవడం ద్వారా తన హక్కులు ఏంటి, తన పని ఏంటి, తన ప్రవర్తన ఏంటి అనేది తను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అనుకరణ బహిర్గతంగా వీటిలో ప్రస్ఫుటమవుతుంది. ఆలోచనలు, భావనలు చేతనంలో, వివేచనములో అని ఇచ్చారు. చేతనములో. అనుకరణ అనేది చేయటం ద్వారానే కదా జరుగుతుంది, ఎవరొకరిని అనుసరిస్తేనే కదా. ఉపాధ్యాయుడు విద్యార్థికి ముందు వృత్తమును గీయటం నేర్పించి ఆ తరువాత చతురస్రం గీయటం నేర్పితే ఆ ఉపాధ్యాయుడు ఈ వికాస సూత్రమును అనుసరించాడు. వికాసం సంచితము, వికాసం అవిచ్ఛిన్నము, వికాసం క్రమానుగతమైనది 1, 2 అని ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఉపాధ్యాయుడు ముందు వృత్తం గీయటం నేర్పించాడు. ఆ తర్వాత ఆ వృత్తం నుంచి చతురస్రం గీయటం నేర్పించాడు. ఈ వికాస సూత్రం దేన్ని అనుసరిస్తుంది అంటే స్టెప్ బై స్టెప్ ముందు రౌండ్ అనేది ఎలా వస్తుంది అనేది నేర్పాడు. అసలు రౌండ్ ఎలా గీయాలనేది నేర్పాడు. తర్వాత దాన్ని చతురస్రంగా ఎలా మారుతుంది అనేది నేర్పాడు. దాని తర్వాత ట్రయాంగిల్కి ఎలా వెళ్తుంది, తర్వాత ఇలా యాంగిల్స్ అనేవి ఎలా మారుతాయి అనేది నేర్పుతాడు. అంటే క్రమానుగతంగా నేర్పుతూ ఉన్నాడు. వికాసం క్రమానుగతమైనది అనేది కరెక్ట్ ఆన్సర్.
శిరోపాదాభిముఖ వికాస సూత్రం ఈ క్రింది దానిని తెలుపుతుంది. శిరస్సు మరియు మిగిలిన శరీర భాగాలు విడదీయరానివి. వికాసం తల నుండి ప్రారంభమై కింది శరీర భాగాలకు విస్తరిస్తుంది. వికాసం శిరస్సులో మాత్రమే జరుగుతుంది, ఏది కాదన్నారు. వికాసం తల నుండి ప్రారంభమై క్రింది శరీర భాగాలకు విస్తరిస్తుంది. మొత్తం మన శరీరానికి సంబంధించి ఉంటుంది వికాసం అనేది. ఈ క్రింది వాటిలో ఖచ్చితముగా కొలవగలిగేది విద్యార్థి వివిధ సబ్జెక్టులలో పొందిన జ్ఞానము, విద్యార్థి ఉద్వేగాలు, విద్యార్థి సాంఘిక వికాసము, విద్యార్థి పెరుగుదల. మనం పర్టిక్యులర్గా కొలవగలిగేది ఇందులో ఏముందంటే సబ్జెక్టులో వచ్చిన మార్కులు అనేవి ఒకసారి వస్తాయి, ఒకసారి రాకపోతాయి. ఉద్వేగాలు అనేవి పరిస్థితిని బట్టి బయటకు వస్తూ ఉంటాయి. సాంఘిక వికాసం అనేది సమాజంలో జరుగుతున్న మంచి చెడులను తెలుసుకోవడం ద్వారా జరుగుతుంది. ఇవేవి మనం ఆలోచించిన తీరులో ఉండవు, ఆ విద్యార్థి యొక్క ఆలోచన రీతిలో ఉంటాయి. కానీ విద్యార్థి పెరుగుదల అనేది మన ప్రతి ఒక్కరికి స్పష్టంగా కనిపిస్తుంది. కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ అనువారు హార్లక్, స్టాన్లీ హాల్, వైగోట్స్కీ, బ్లాగే అని చెప్పేసి ఇచ్చారు. కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ అని చెప్పినది ఎవరు? స్టాన్లీ హాల్. అభివృద్ధి అనగా దేహము పెరుగుట, సంభావనీయతను ఇచ్చుకొనుట, అవయవ స్థితిలో మార్పు, రూపంలో మార్పు అని ఇచ్చారు. అభివృద్ధి అనగా సంభావనీయతను ఇచ్చుకొనుట. పియాజే ప్రకారము అంతర్బుద్ధి వయస్సు దశ 4 నుంచి 7 సంవత్సరంలో, 5 నుంచి 8 సంవత్సరంలో, 4 నుంచి 9 సంవత్సరంలో, 2 నుంచి 4 సంవత్సరంలో ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి 4 నుంచి 7 సంవత్సరంలో. రీటాకు ఎన్ని పద్ధతులలో చెప్పినప్పటికీ దూరము, స్థానము సంబంధమైన అంశాలు నేర్చుకోలేకపోతుంది. ఈ పరిస్థితి అర్థం చేసుకొనుటకు ఉపాధ్యాయునికి దీనికి సంబంధించిన మనోవైజ్ఞానిక జ్ఞానం ఎక్కువగా తోడ్పడుతుంది. ప్రేరణ రకాలు, వికాస దశలు, అభ్యసన పద్ధతులు, సర్దుబాటు విధానాలు అని ఇచ్చారు. రీటాకు ఎన్ని పద్ధతులలో చెప్పినప్పటికీ దూరము, స్థానం సంబంధమైన అంశాలు నేర్చుకోలేకపోతుంది. అంటే వికాస దశ అర్థం చేసుకున్నట్టు ఉపాధ్యాయునికి దీనికి సంబంధించి మనోవైజ్ఞానిక జ్ఞానం ఎక్కువగా తోడ్పడుతుంది. అంటే వికాస దశలకు సంబంధించింది. ఉపాధ్యాయునితో మంచి క్రమశిక్షణ గల అమ్మాయి అనిపించుకున్నట్టుకు రమ ప్రతిరోజు సమయానికి వస్తుంది. రమ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఈ దశకు చెందుతుంది. సాంప్రదాయ స్థాయి దశకు చెందుతుంది. సమరూప కవలలు అంటే ఒక అండము 2 శుక్రకణాల వలన ఫలదీకరణం చెంది 2 పిండాలుగా పెరుగుతారు. ఒక అండము 1 శుక్రకణంచే ఫలదీకరణం చెంది 2 పిండాలుగా పెరుగుతారు. 2 అండాలు ఒకే శుక్రకణంచే ఫలదీకరణం చెంది 2 పిండాలుగా పెరుగుతారు. ఏది కాదు. ఇక్కడ ఆన్సర్ చూసండి. ఒక అండం 2 శుక్రకణం ఒక అండం 1 శుక్రకణంచే ఫలదీకరణం చెంది 2 పిండాలుగా పెరుగుతారు. భయం అనే ఉద్వేగానికి కారణమైన సహజాతము తప్పించుకోవటము, ఉపసంహరించుకోవటము, కలహించటము, వికర్షణ అని ఇచ్చారు. తప్పించుకోవటము. సమన్వయ రాహిత్య ప్రతిచర్యలు సమన్వయం చెందినప్పుడు ఏర్పడేవి ప్రతీకలు, భావనలు, స్కీమాలు, సంవేదనాలు అని ఇచ్చారు. స్కీమాలు. క్రోమోజోముల ఆకారం V, ఆకారం S, ఆకారం W, ఆకారం T అని ఇచ్చారు. ఆకారం V. క్రింది వానిలో భాషాభివృద్ధి ప్రగతికి అవరోధం అవగాహన చేసుకోవటము, పదజాలాన్ని పెంచటము, శరీర అంగాలలో పరిణతి లేకపోవటము పైవన్నీ అని ఇచ్చారు. శరీర అంగాలలో పరిణతి లేకపోవటం. సాంఘిక పరిణతి లేని వ్యక్తి యొక్క ముఖ్య లక్షణం బాధ్యత వహించటము, ప్రేమానురాగాలు కలిగి ఉండటము, 1 మరియు 2 ఒడిదుడుకులను తట్టుకోలేకపోవటము. ఆన్సర్ వచ్చేసి ఒడిదుడుకులను తట్టుకోలేకపోవటము. పిల్లవాని వలెనా లేదా వయోజన వలె ఉండవలెనా అనే సందిగ్ధ స్థితిలో ఉండు శిశు వికాస దశ. పిల్లవాని వలె ఉండాలా లేకపోతే వయోజన వలె ఉండాలా అనే సందిగ్ధంలో ఉన్న శిశు వికాస దశ శైశవ దశ, పూర్వ బాల్య దశ, కౌమార దశ, ఉత్తర బాల్య దశ ఇచ్చారు. కౌమార దశ. ఈ క్రింది వానిలో పియాజే తెలిపిన సంజ్ఞానాత్మక కార్య నియమాలకు చెందినది సమతుల్యత, సంవేదన, అనుగుణ్యము, సాంశీకరణము.
అండ్ ఆన్సర్ వచ్చేసి సంవేదన. కోల్బర్గ్ దీనిని నమ్ముతారు. ఒక నైతిక నిర్ణయ స్థాయిని చేరటం సాంఘిక ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. నైతిక నిర్ణయం పరిసరాల ఉత్పాదకంపై ఆధారపడదు. నైతిక నిర్ణయ స్థాయిలు యాదృచ్ఛికంగా వ్యక్తమవుతాయి. ఒక నైతిక నిర్ణయ స్థాయి నుండి వేరొక స్థాయికి మారటం జ్ఞానాత్మక పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఒక నైతిక నిర్ణయ స్థాయి నుండి వేరొక స్థాయికి మారటం జ్ఞానాత్మక పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది. హెవిగ్ హారెస్ట్ ప్రకారం వికాస కృత్యాలను ఎదుర్కోవడంలో రెండవ వయోస్థాయి 0 నుంచి 5 సంవత్సరములు, 3 నుంచి 10 సంవత్సరములు, 6 నుంచి 12 సంవత్సరములు, 5 నుంచి 10 సంవత్సరములు అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి 3 నుంచి 10 సంవత్సరములు. వికర్షణ అను సహజాతము నుండి వెలువడు ఉద్వేగము కోపము, భయము, ఆశ్చర్యము, జిగుప్స అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి జిగుప్స. ఇక్కడికి 30 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఎగ్జామ్కి సంబంధించి ఒక క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. మీరందరూ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ పేరు పేరున నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. అందరూ ఎగ్జామ్ బాగా రాయాలి, ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.